గురుగారు, సీతాదేవి పాపిట సింధూరం ధరించిందా? ఈ అంశం వాల్మీకి రామాయణంలో ఉందా? సింధూరం ఇటీవల బాగా వ్యాప్తి చెందినటువంటి పదం. ఈ సింధూరం అనేటువంటిది సాధారణంగా పాపిటలో పెట్టుకుంటూ ఉంటారు ముత్తైదువులైనటువంటి స్త్రీలు. ఇది మనకంటే కూడా, మన దగ్గర కూడా ఉంది, మనకంటే కూడా ఉత్తర భారతదేశంలో బాగా వ్యాప్తిలో ఉన్నటువంటిది. సుమంగళి సింధూరం ధరిస్తూ ఉంటుంది. సింధూరం లేకపోతే చాలా లోటు కింద వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందా? లేదు. సీతమ్మ వారు నుదుటన సింధూరం పెట్టుకున్నట్టుగా వాల్మీకి రాయలేదు. కానీ లోకంలో కొన్ని అమ్మవారు పెట్టుకోకపోయినా లోకంలో కొన్ని ఆచారాలు అలా వ్యాప్తిలోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మ ఆ నుదుటి మీద తిలకాన్ని, కస్తూరిని పెట్టుకున్నట్టుగా మనకి లలితా సహస్రనామాల్లో కేవలం నుదుటిన తిలకం పెట్టుకున్నట్లుగా మాత్రమే ఉంటుంది. కానీ ఈ సింధూరాన్ని పెట్టుకున్నట్టుగా మనకి ఎక్కడా కూడా లలితా సహస్రనామం చెప్పలేదు, వాల్మీకి రామాయణం కూడా చెప్పలేదు. కానీ అంత మాత్రాన సింధూర వ్యవహారాన్ని మనం తీసిపడేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉన్న, మన దక్షిణ భారతదేశంలో కొంతమంది అవలంబిస్తున్న అది మన సంప్రదాయం, మన భారతీయుల యొక్క ఒక ఆచారం. మన ముత్తైదువుతనానికి, స్త్రీమూర్తి యొక్క ఆ సౌభాగ్యత్వానికి ఒక చిహ్నం. కాబట్టి ఆ సుమంగళితనానికి చిహ్నమైనటువంటి ఆ సింధూరాన్ని మనందరం కూడా గౌరవించాలి. ఈనాడు మన భారతీయులు శౌర్య పరాక్రమం చూపించినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో, మనందరిలోనూ ఉత్తేజాన్ని నింపిందో, దానికి ఆ పేరే పెట్టారు, మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్. కాబట్టి అటువంటి పేరు పెట్టినటువంటిది, ఎందుకంటే అది మన భారతీయ ఆత్మ కింద అది మారిపోయింది. కాబట్టి అందరిలోనూ ఆ చైతన్యం ఉంది. కాబట్టి వాల్మీకి రామాయణంలో లేకపోయినా దాన్ని ఆమోదిద్దాం. ఎందుకంటే ఎక్కువ మంది ఆమోదించారు. మహాజనో ఏన గతః స పంథాః, మహాభారతం చెప్పినటువంటి మాట. ఎక్కువ మంది ఉత్తములు ఏ మార్గంలో వెళతారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించాలి. కాబట్టి ఈ సింధూరం యొక్క ఆచారం ఏదైతే ఉందో అందరం కూడా ఆమోదించి దాన్ని కొనసాగించదముగాక, మన భారతీయుల యొక్క ఐక్యతను చాటెదముగాక.